రామకృష్ణ పరమహంస తరచుగా ఒక మాట చెప్తుండేవారు. రుచి కోసం వెంపర్లాడటమే కానీ రుచి కోసం తాపత్రయపడి ఇక్కడికి పెట్టి తిని లోపలికి పంపించిందంతా చివరికి భయంకరమైన దుర్గంధంతో కూడున్న అశుద్ధంగా మారి కిందకి రావలసింది అంటుండేవారు. ఆయన ఎంత వైరాగ్యం వైపు వెళ్ళిపోయారంటే ఆయనకి ఏ రెండిటి మధ్య భేదం ఉండేది కాదు. మధుర పదార్థాన్ని ఎంత సంగం లేకుండా నోట్లో పెట్టుకుంటారో అశుద్ధాన్ని కూడా నాలుకతో అలాగే స్పృశించారు. ఆయన మలాన్ని అలా స్పృశించారు అంటే అదేదో ఎవరి మెహర్బానీ కోసమో కాదు, అంత వైరాగ్యం. దేని మీద కూడా సంగం లేదు. ఇది మధుర పదార్థం, ఇది మలం అన్న భావన ఆయనకి లేవు. రెండింటి యందు ఒకటే భావన. దానికి వెళ్ళడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆయన ఏదైనా ఒక వస్తువు వంక చూస్తే దాని చరమస్థితిని ఆలోచించేవారు. ఇప్పుడు ఇది ఇంత అందంగా ఉంది, కానీ ఇది చివరికి ఏమవుతుంది, ఎంత భయంకరంగా తయారైపోతుంది. ఒక్కొక్క మాట నిజంగా కొన్ని మనసు మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి కూడా. నువ్వు అందం అందం అని ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి ఒక వారం రోజులు జ్వరం వచ్చి వాంతులు విరేచనాలు అయితే కళ్ళు బయటికి వచ్చేసి చీపురు పుల్లలా అయిపోతే ఆ అందం అంతా కూడా 2 షేర్ల విరేచనం 2 షేర్ల వాంతులుగా మారిపోతుంది. అంత బలహీనమైపోయాడు. దేని గురించి అంత తాపత్రయపడుతున్నావు? ఆ చరమస్థితిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ వస్తువు జగత్తులో చివరికి ఎంత పేశలమైపోతుంది, ఎలా నశించిపోతుంది అన్నదాన్ని ఆలోచిస్తున్న కారణం చేత అవతల వస్తువు మీద ప్రీతి ఏర్పడేది కాదు. దీని చివరి స్థితి ఇది, ఇప్పటికిలా మెరుస్తోందంతే అన్నప్పుడు దాని మీద ఆయనకేమీ అనురక్తి కలిగేది కాదు. వైరాగ్యము కలగడానికి కారణం ఏమిటంటే కాలమునందు ఏ వస్తువు శాశ్వతత్వాన్ని పొందకుండా ఉండగలగడం. ఎందుకనంటే ఏ వస్తువు నీ సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కారణం. నీకు దేని మీద చాలా ప్రీతో, ఏ వస్తువుని చూస్తే మురిసిపోతావో దాన్ని కాలం పట్టుకెళ్ళిపోగలిగిన శక్తితో ఉంటుంది. అయినప్పుడు ఏ కారణం చేతనైనా కాలంలో అది కనపడకపోతే అదే నీ దుఃఖమునకు కూడా కారణం. అంత సంగము లేకపోతే అంత సుఖము లేదు, అంత దుఃఖము లేదు, ప్రశాంతతకి కారణం.